ఉన్నారా పోనీ? ఉన్నాం. ఉన్నాం. ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే బోలు బయట వేసిన తోముతున్నా. నీ అత్తమ్మ ఉన్నదా? మా ఉండదు పో. ఉండకపోతే ఏం చేస్తుంది? పానా పాట ఎప్పుడు నన్ను తిట్టుకుంటూనే ఉంటుంది. దానికి రోగమా పాడ? నాకే అన్ని రోగాలు. ఎందుకు తింటున్నావు? ఉన్నారా? ఉన్నారా అక్క? ఏటో వచ్చినావు? ఇక్కడికే వచ్చాను. అవునా? కూర్చో కూర్చో. ఏందక్క గిటేట తోబట్టది? ఎటు వచ్చినావు? పట్టేరట్టమేమో అని వచ్చిన. అయ్యో ఏడ పత్తేరు వచ్చేటట్టుంది అక్క. కోడలి పిల్లలు అయితే లేరు. ఎన్నేళ్ళు అవుతుంది పిల్లలు పెళ్ళై? దావకాలు కొంటే తిరుగుడు అవుతుంది ఊకే. ఎన్ని దావకాలు కొంటే తిరిగినా కూడా ఏమైతలేదు. ఇంకా పిల్లలు కాలేదా? కాలేదక్క. అయ్యో ఎన్నేళ్ళు అవుతుంది? ఓ 7-8 ఏళ్ళు అయింది కావచ్చు. అయ్యి పట్టన్ని పైసలు పెడతాను అయినా అయితలేదు. ఎక్కడ వించుడో ఏం చేసుడో అర్థమైతలేదు. అయితారో గారో కూడా అర్థమైతలేదు నాకు. ఏం తెత్తలేదు. ఆ రందితోనో సగం సావైతుంది నాకు. మా ఆడకట్టల్లో రాజుగారికి పిల్లలు అయ్యారు, సంవత్సరం అనగా లేదు. మీరు ఎందుకు మధ్య చూపించుకోండి? ఇట్లే ఉంటుందా మీకు రంది పెట్టుకున్నట్టు? అయ్యో ఏం చేసుడు తల్లి. చూపించి వస్తాను. ఏడైతలేరు. నేను పోతున్నా పత్తేరత్తరేమో అని వచ్చిన. అయ్యో అక్క సాయి అయిపోదు. ఏమద్ది? అయ్యో ఏమద్ది? ఇంకా కాలేదానే? పొద్దున్న నుంచి తోముతాన్నా, తోమైనా తోముతాన్నా. ఇంకా ఎన్ని గంటలు తోముతావే? మాకేమైనా షాయి పోసుడు అంటి పెట్టుడు ఏమన్నా ఉందా? పొద్దుకలు తోముకుంటూనే ఉంటావా నువ్వు? ఏమంటే వాడుకుంటానందరూ అదొక మాట ఇదొక మాట అనుకుంటూ పోతాను నన్ను. నీ తోముడు పాడుగాను ఏమైనా నాకు గంటలు దాపరమైనవే. ఇప్పుడు ఏమన్నా అంటున్నావు? ఇంకా పైనుంచి నువ్వు చేసింది చేస్తున్నా కదా అత్తమ్మ, చేసే పనులన్నీ చేస్తున్నా కదా. ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎందుకు కొడుతున్నావు? నీకు అర్థమైతలేదానే? వాడకట్టలు ఒక మాట ఆ మాట ఈ మాట అనుకుంటూ పోతారు, తెలుతలేదానే? ఇప్పుడు ఒకటి వచ్చింది ఏమనుకుంటా నేను చూసినావా? పిల్లలు కాకుంటే నేనేం చేయాలత్తమ్మా? నువ్వేనే నా ఇంటికి చెన్నోగా దాపరించినావు. నువ్వు ఏమంటానే ఇదంతా గొడ్డు సంత? ఏం లొల్లిపోవడానికి బజార్లో లొల్లి పెట్టుకుంటున్నారు. ఏంది ఆ లొల్లి? ఏంది ఆ కథ? ఏంది? ఎవరన్నా పోతే బజార్ మీద ఇల్లు ఏం లొల్లి? అయ్యేది ఉంటే అవుతారు, దానికి బాగుంటే అవుతారు, లేకపోతే లేదు. నువ్వు అంత టెన్షన్ పడితే అవుతారా? మరి ఏం చేద్దాం చెప్పు? దేవుడు ఇస్తారు. అంటే మరి ఏం చేద్దాం? మనం అనుకున్నంత ఈజీ కాదు కదా. దేవుడు ఇవ్వాలి, దానికి పిల్లలు కావాలి, మన కొడుకు గిది కావాలి. ఎంత బాగా కోడలు బాగా సపోర్ట్ చేస్తాను. ఇంట్లో కూర్చుంటే తింటే అయిపోతుంది అనుకుంటానవా? ఇక మరి నువ్వు మెచ్చిన కోడనే తెచ్చినాం కదా. నేను ఇంకో పెళ్లి చేస్తా, ఇంకో సంవత్సరం చూస్తా. ఇక మళ్ళీ ఇంకో పెళ్లి చేద్దాం మనకి. ఇక గిట్లయితే కలవది. ఎవరు చేస్తావు? ఎట్లా మళ్ళీ వారసుడు వద్దా మరి ఇంటికి? కావాలి మన ఈ ఆస్తి పాస్తులు అన్నిటికీ వారసులు కావాలి. కానీ మరి ఏం చేద్దాం? మీరు సావలే, నేను ఏం చేస్తా? సంప్లేక చెప్తే వింటుండే. నీ గౌరవం బాగుంది కొడుకుది, నీ గౌరవమే కొడుకుది, ఎవరు లేదు. నువ్వే బాగా గౌరవం చిన్నప్పటి నుంచి మంచిగా పెంచినావు. వాడు చెప్తింటలేడు. ఇప్పుడు వానికి సంసారం మీద పట్టలేదు, ఇల్లు మీద పట్టలేదు, పిల్ల మీద పట్టలేదు. ఇంత రావు నేర్పినావు. పైసలు మంచిగా నా సార్ పైసలు ఇస్తున్నావు, మంచిగా రాకుండా వస్తుండు. కొడుకు తాగినట్టున్నాడు. మన తాగులేదో మన కథలో సొలుపుకుంటూ వస్తుంది. కూరగాయలు లేదైనా మాట్లాడినా. ఊర్లో కూరగాయలు నువ్వే వచ్చినట్టున్నావు కదా. సార్ కానీ కొంచెం సాయి తాగు. ఎందుకు సాగు తాగు బిడ్డ, తాగు. ముఖం చూస్తే తెలేదు. ఆ మందాచుడు కనబడతలే. ఇంకా ఛాయలు ఇస్తున్నావు. ఛాయలు ఇట్లా ముఖం ఎట్లా చూడు. తాగేచుడు పొద్దుటి నుంచి ఎట్లా నడతావు? ఇటు అటు సొరుగుతున్నావు. నువ్వు మందు తాగు, దానికి కూరగాయలు కారు. నచ్చలు పోతే
పోండి ఇక హాస్పిటల్ పోండి. కూరగాయలు గారు ఏం గారు నువ్వు తాగు, మంచిది తాగు షాయి. నువ్వు ఏమంటాను వాడు తాగోతాడు ఆయన. నీకు పిల్లలు అయిందంటే వాడు అయ్యేటాడా ఇట్లా? ఊరికే కాకపోతే ఏమంటున్నా అంటే కొడుకును గావనం చేసి వాడిని తాగోతం చేసి వాడిని పని సరిగా చేయలేకుండా కాకపోతే ఏమనేది పాపం ఒక తల్లిగారింటి నుంచి వచ్చింది. దాన్ని చెప్పిన పని అలా ఏమంటే నువ్వు దాన్ని కోపానికి వస్తావు, ఇటు నా మీద కోపానికి వస్తావు. కొడుకుని ఆయనతో కొడుకుని జడగొట్టేదే నువ్వు. ఇక నువ్వు ఊకో అయ్యా. నువ్వేమన్నా అంటే నన్ను అడుగు తప్ప ఏం లేదు. ఆ కూరగాయలు తీసుకోపోయి చేయకో దన్నను వంట చేసి మీ అత్త పెట్టి మీ సాగు పెట్టు. కోపం నీ కొడుకు తాగబోతాడే నాకు ఇచ్చి గొంతు కోసినావు, ఇంకా పిల్లలు కాలేదని తిడుతున్నావు. చూసినావా విన్నావా కోడలు ఏమనుకుంటా పోతుందో అర్థమైందా? అర్థమైంది. అన్ను కోపుతావు నువ్వు చేసుకునేదేనే. ఇప్పుడు నువ్వు అంటేనే కదా నువ్వు ఒకటంటే 10 చదువుతుంది. ఇంటన్నా దానికి ఎట్లా చేయండి అట్లా చేస్తా. నా అన్నకు బిడ్డ ఉంది అని తీసుకొచ్చి చేస్తా. చేస్తా ఊపుకుంటుందా? పంచాయతీ పెడుతుంది. ఇంట్లో వండుకుంటా మా నోరు మూయించడానికి మోపోయినా మా ఇంట్లో కానీ నువ్వు నోరు మూసుకొని ఉండాలి. నేను ఖచ్చితంగా తీసుకొచ్చి చేస్తే చెప్తానా? చెయ్యి నీ ఇష్టం వచ్చిన పని చేయి. నువ్వు మాత్రం సపరేట్ ఉండాలి. ఇంకే నా నోరు కుట్టేస్తున్నావు కదా, నేను సపరేట్గానే ఉన్నా. ఇక నీ ఇష్టం వచ్చిన పని చేయి. నువ్వు ఇప్పుడు ఇంటికి యజమాని రాదు నువ్వే కదా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేను చూసుకుంటా సపరేట్గా చేతులు కట్టుకొని నిల్చుంటాం. నువ్వు చేసేయి ఇక. లేకపోతే నాకు బాధపడుతుంది. అది చెప్తావు, దాని సంగతి చెప్తావు. సరే దానికి ఎట్లా అయ్యాను అట్లా చేస్తాయి కూడా. ఏ నువ్వేమన్నా ఏమన్నా నేను పోతున్నది ఏం రోజు పాడైంది ఇదంతా. ఏంటే బాగా ఎడతాను? ఓ ఎక్కి పడేస్తానమేందే? కొట్టినాడు నేనేమన్నా? లేకుంటే ఇంకో దాన్ని చేద్దా అంటావా? ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు. పిల్లలు కాకుంటే నేనేం చేయాలి? ఏవో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో ఇక మంచిగా ఉంటుంది బిడ్డ. చెప్తాను నీకు బాగుంది. నేను తీసుకొచ్చి చేస్తా నా కొడుకు. ఓ దొంగడికి బాగా ఎడతానమేందే? ఓ ఎక్కి పడేడతానా? లేకుంటే నీ తాగోతు కొడుకు నేను చేసుకున్నాడే ఎక్కువ. ఇంకా దాన్ని చేస్తావా ఇంకా నువ్వు? నీ సంగతి చెప్తా ఆగమ్మా. చూడు నల్లమొగ పోడు ఎట్లా ఉన్నాడో తాగొచ్చి. అక్కడేమో ఇలా అవ్వ పిల్లలు కాలేదని తిడుతుంది. ఈడేమో తాగొచ్చి ఇంట్లో అంటాడు. ఇలా అవ్వేమో పిల్లలు కాలేదని తిడుతుంది. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. నా గురించి ఇక్కడ ఎవ్వరు ఆలోచించటం లేదు. నేను మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్తా ఈ నల్ల మొక్క పొడి గురించి, వాళ్ళ అవ్వ గురించి, అందరి గురించి చెప్తా. నన్ను రోజు తిడుతుందని. నేనేం చేయాలి పిల్లలు కాకుంటే? లేవు తాగి వండేది మాసాలు కానీ లేవు. ఆడేమో మీ అవ్వ నన్ను తిట్టి చంపుతుంది. నువ్వేమో మంచిగా తాగొచ్చి వంట బర్రోలే. నల్ల మొక్క కూడా ఎప్పుడు నీ అవ్వ నన్ను తిట్టి తిట్టి చంపుతుంది. అడుగుపో ఒకసారి ఏమని తిడుతుందో. నీకు ఇంకో దాన్ని తెచ్చి చేస్తుందట. నీ అవ్వకు నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వేమో తాగచ్చుడు అదేమో తిట్టుడు. నన్ను ఇంట్లో ఉండనిస్తారా ఉండనిరా? ఏడవకుంటే ఏం చేయమంటావు నన్ను? ఎప్పుడు పిల్లలు కాలేదని తిట్టిపోతుంది, సాపించిపోతుంది నన్ను. ఇంకో దాన్ని తెచ్చి చేస్తుందట. పోయి మాట్లాడుకో. అది పిసలేసిన దానికి మా అవ్వ మాటలు పట్టించుకోకు. నేనున్నా కదా నేను చెప్తాది. నువ్వు మా అవ్వ మాటలు పట్టించుకో. చెప్పుడు కాదు ఇట్లా చేసే వరకు నా అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి నీ సంగతి చెప్తారు. నీ సంగతి దాని సంగతి చెప్తారు. నాకు తెలియదు. నాకు ఇప్పటి నుంచి ఓపిక నశించుతుంది. మీ అవ్వ పేరు నీ పేరు రాసి ఉరేసుకొని చచ్చిపోతా ఇంట్లోని. అప్పుడైతే మీరిద్దరు మనశ్శాంతిగా ఉండరు. పిల్లలు వస్తారు ఇక గుంపలకి ఎత్తి. ఆగే ఏమైంది చెప్పు నాకు. ఎందుకు ఎత్తున్నావు? ఏం చెప్పాలి? పిల్లలు కావాలని రోజు లొల్లే రోజు పోరే. ఈ ఇంట్లో ఉండే నాదా నేను ఉండే రావు. నేను చెప్తా మా అవ్వకి చెప్తా. నువ్వు ఆగు ఏమకు ఏముండనిచ్చేటట్టున్నా? నన్ను బ్రతకనిచ్చేటట్టున్నా నీ అవ్వను నువ్వు? నేనేమన్నానే? నేను మా అవ్వకి చెప్తాది. సరే మాట్లాడేపా, ఇప్పుడే మాట్లాడేపా. రోజు లొల్లేది నాకు. ఇప్పుడు నేను చెప్తా. నేను చెప్తా కానీ నువ్వు ఆగు. నేనేం చెప్తా అంటే ఇప్పుడు మా పిల్లలు అయితే లేరు కదా, నేను ఒకటి చెప్తే నీకు. ఇప్పుడు నువ్వు ఏడువాకే ఇప్పుడు ఏమైతుందో ఒక్కొక్కలకు 10-15 సంవత్సరాల దాకా పుడతలేదు పిల్లలు. పుడతారు మెల్లగా పుడతారు. నువ్వు ఎందుకు ఆమెవుతావు? దాంతో 2 మాటలు పడితే ఏమైతుంది? అయ్యో గట్లా అంటే నడవదు నాకు. ఏదో ఒకటి చేస్తావా లేకుంటే వేరే కాపురం పెట్టుకుందావా? ఈ ఇంట్లో ఉండి నాతో కాదు. ఇక ఇంట్లో ఉండకపోతే వాళ్ళకి నా బతుకు ఏదైనా ఒకటి చూడు.
మన ఇద్దరమే ఒక్క నేనైతే ఎట్లా అది మా వయసు ఇంటిది గుంజు కాసి కొడుతుంది అనుకుంటా నువ్వు పని చేస్తావు. నేను రేపు హైదరాబాద్ పోతున్నా. హైదరాబాద్ పోతున్నా రేపు నేను. వింటున్నావా? వింటున్నా. అక్కడ ఏమన్నా తమ ఒక పొలాన్ని చూస్తుంది, చిన్న పొలాన్ని దత్తత తీసుకుందాం ఏమంటావు? అవి నీకు నచ్చితేనే నేను బాధ పెడతాను. తమ అయితే అంటారు కదా, ఏ రకాలు ఉందాము. ఒక్క రోజు రెండు నెలలు ఒక పొలాన్ని మంచిగా పిల్లని చూసి దత్తత తీసుకుందాము. వేరే కాపురం పెడదానికి. సరే నేను హైదరాబాద్ పోయి చూసేస్తా, పిల్లని చూసేస్తా. నువ్వు అయితే అవదాకా తండ్రి పెట్టుకోకు. సరే నీ ఇష్టం కానీ మీ అవ్వకు చెప్పు, నవీన్కి రాకండి. అది చిన్నప్పుడు ఇదంటే నేను మా అబ్బాయికి ఫోన్ చేస్తా. నాకు ఇవన్నీ కథలు ఏం చేయకు అబ్బాయికు. ఎందుకు లేదు, నా అబ్బాయికి ఏమైతుందో నా అబ్బాయికి తెలియకుండా ఎట్లుంటది? రేపు నేను చచ్చిన బతికిన నా అబ్బాయికి తెలియకుండా ఎట్లుంటది చెప్పు. సరే ఏ రోజు అయితే నేను దత్తత తీసుకున్నాం అని అనాథాశ్రమానికి పోతున్నా. రేపు దగ్గరనే ఉంటుంది నా ఆఫీస్కి అటుపోతే ఆ పని చూసుకొని అక్కడ పిల్లలు చేయాలని మంచిగా ఉంటే చూసి బుక్ చేసేస్తా. మనం వాళ్ళ పోయి తెచ్చుకొని చాలుకున్నాం. దత్తత ఎంతమంది తీసుకుంటారు? చాలా మంది తీసుకుంటారు. మనకి ఇస్తారు, పిల్లలు అయితే లేదంటే ఇస్తారు. మళ్ళీ అట్లా కూడా మీ అవ్వ లొల్లి చేస్తుంది, నా వెనకే తెస్తుంది ఎట్లయినా. దాన్ని ఇచ్చిపోయినది పిసది. దాని సంగతి చెప్తా రాకు. కొంచెం నాకు ఇప్పుడు పైసలు సంపాదిస్తాను, దాని మిల్లలు ఉన్నాయి. అది ఆగుతుంది రాకు చేస్తుంది. నేను దత్తత చూసేస్తా పిల్లని. నచ్చితే మీ అయ్యవా నువ్వు నేను అందరం పోయి చూసేద్దాం, తెచ్చుకుందాం. హలో హలో బాబు, ఏదో ఇప్పుడు ఫోన్ చేసినావు? ఎక్కడున్నవే? ఇంటికనే ఉన్నా. నన్ను ఇక అత్తమ్ముండు ఈయన బాగా తిడుతుర్రే. నాకే చెప్తున్నా. ఓకో మేము అత్తను ఉంది. ఓకో అత్తమ్మ అయితే పిల్లలు అయితే లేరని రోజు తిట్టిపోతుంది బాబు. నువ్వు ఒకసారి అమ్మ తీసుకొని రా. సరే అత్త మేము అత్తనం. నువ్వు ఊకో, నువ్వు ఉండు. తొందరగా బాబు. సరే ఓకే, నువ్వు నేను కొట్టినానేమన్నా నాతో చెప్పినావు. మీ అవ్వ అన్ని మాట్లాడలేవా? అవ్వ అంటే అవ్వ నిన్న నా పెళ్ళామైంది కదా. అవ్వనై నిన్ను ఏమన్నా అంటున్నా రోజు ఒకటి పట్టు అయితే అని సెట్ అయితే అని అంటున్నా. నన్ను మాటలు అన్నప్పుడు నువ్వు సపరేట్ ఉన్నప్పుడు నువ్వు కూడా తిట్టినట్టు కాదా? పట్టించుకుంటున్నావా మొత్తమే నన్ను? అది దత్తత తెచ్చుకుందాం. ఒక పొలం తీసుకొని చెప్తే అదే ఆడుకుంటుంది. అది ఆ పొలాల తోటి అసలు మా అబ్బాయితో మాట్లాడి మీ అబ్బాయితో మాట్లాడి ఏదో ఒకటి చేసి నా బతుకుని ఏదో ఒకటి. నేను హైదరాబాద్ పోతున్నా మబ్బులా. రేపు వచ్చి మాట్లాడుకోవాలి. నేను అత్త కానీ నేను మబ్బులా పోతాను. ఏమనేది చూసి వస్తా అక్కడ దత్తత బిర్యానీ చెప్పి నీకు ఫోన్ చేసి వాట్సాప్లో చూపిస్తా. సరే మా అబ్బాయి రావాలి, నీ సంగతి నీ అబ్బా సంగతి చెప్పాలంటే. అమ్మా నేను హైదరాబాద్ పోతున్నా. సరే బిడ్డ, మెల్ల పోయిరా. సరే పైన మరి పైన. సరే ఉండి. మంచుకున్నావా? బాగానే ఉన్నాను. మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారు? ఏమైంది బిడ్డ? చెప్పు, నీకు ఏమొచ్చింది? దేనికి వచ్చింది చెప్పు. చెప్పు బంగారం వస్తుంది బిడ్డ. నువ్వు ఎంత ఊళ్ళో చేసినట్టు అయిపోయింది. ఏం చేయాలి చెప్పు. ఫోన్ చేసేదాకా తెలియకపోయి బిడ్డ. నాకు ఒక్క మాట చెప్పకపోతే బిడ్డ నువ్వు అత్త తిట్టిందా మామ తిట్టిందా? మా అత్త నన్ను ఊర్తలేదే బాబు. ఏ పని చేసినా ఊర్తలేదు, ఇల్లాకి ఊడ్చినా ఊర్తలేదు, భూమిలో ఊర్తలేదు, ఏ పని కోర్తలేదు. పిల్లలు కాలేదని తిడుతుంది, సాబిస్తుంది. పిల్లలు అవుతుందా? ఏంటంటే అవుతుందా చెప్పు. లేకుంటే ఆయనకంటే వేరే పిల్లని తెచ్చి చేస్తుంది. ఎప్పుడు లొల్లే రబ్బరబ్బ పెడుతుంది. అవునా మీకు అడిగి నేను దొరకబోతాముండు. మీరు ఎట్లా ఎట్లా అయిపోయిందో చెప్పింది పట్టించుకుంటా. మరి కాదు, మరి పిల్లలు కాలే అంటున్నారు. అది కాదా? ఏమన్నా ఆడదానివేనా నువ్వు?
నా బిడ్డ పిల్లలు అయితే లేరని లొల్లి పెట్టుకుంటున్నావా? ఊడుతోడతలేవు, చదువు తొడతలేవు, గిన్నెలు తోమితే ఓడతలేవు. ఏంది నా మీదకి ఊరుతానా? అందులో చేసిన పెళ్లి ఎట్లా పెడతావే, ఎట్లా వదులుతావు? నువ్వు తీసుకపో, ఇక్కడ రావడం చేయకు, నాకు చెప్తానా? నా బిడ్డ గిద్దగానే పెడుతుంది, గింత కోసం ఉంచుకుంటురా? ఆడపిల్లలు ఉంటే తెలుపుతుండే నీకు. నేను నా బిడ్డ లెక్కనే తీసుకున్నా. పోరని ఇస్తుంది, ఒక్క పోరని నన్ను ఇచ్చిందా? ఒక ఆకు లేదు, ఏమీ లేదు. బిడ్డ మా ఇంట్లో పని అంతా ఎత్తున్నా, సాగినంతా చాయ్ కడికెలా అందిస్తుంది. ఒక పిల్లలు కాలేదని నన్ను తిడతావా? నీకు పిల్లలు కారని నాకు అంట కట్టిందే, నాకు తెలిసే. నీకు ఫస్ట్ పిల్లలు కారని తెలిసే నాకు చేసిర్రు. ముందుగానే తెలుస్తుందా? ముందుగానే తెలుస్తుందా? చూడమ్మా ఇట్లా మాట్లాడుతుంది. ఇవేనా నువ్వు ఆడదానే ఏమన్నా? నువ్వెక్కడన్నావు? నీకు బిడ్డుండే గిట్నే తావే. ఇగో నేను మంచిదాన్ని కనుకనే నాకు బిడ్డలు కాలేదు. అర్థమైందా? మరి ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నావు? నువ్వు తీసుకోపో. ఎందుకు? నీ బిడ్డలు నువ్వు తీసుకోపో. నీకు బుద్ధి లేదు, చెప్తే వినవు. కొద్ది ఆడమంటే ఒక్కబట్టు అందరికి బెదిరిస్తావు. వాళ్ళను అదాన్ని బట్టి ఇదాన్ని బట్టి ఒర్ర బట్టి నువ్వు కొంచెం చెప్పు. మా బిడ్డకు ఏడింటే విన్నదే. సంగతి ఏం కదా నీకు కూడా తెలుసు కదా. అన్నం తీసుకోపోతా ముందుగానే తెలిసిందా? నీకు మీ సంగతి ఏదో పోలీస్ స్టేషన్ చెప్పి అప్పుడు చెప్పిస్తాను. అక్క నేను 10 లక్షలు పెట్టి నా బిడ్డకు పెళ్లి చేసి ఇచ్చిన, ఘనంగా చేసిన. మీరు ఏమనుకుంటుంది నా బిడ్డ గురించి? ఎందుకంటే కోపం చెప్తున్నా అట్లా? కొంపమ్మి 50 లక్షలు పోయాలి. పంచాయతీ పెట్టి అది చేస్తా మీకు. కొంపమ్మి 50 లక్షలు కాదు, మాకు బిడ్డకు పోయాలి. మీరు ఎందుకు కట్టబోయాలి మళ్ళా అనుకుంటారు? తమాషా చేస్తారు మీరు. అవునా బాబు చెప్పు నువ్వు. అన్న బెల్లం కొట్టిన రాయలు నిలబడ్డేవి ఒక్కటంటలేవు. నలుగురిలో దొరకొచ్చి నలుగురిలో పంచాయతీ పెట్టిస్తా. నేను ఏందనుకుంటా నీ కొంప అమ్ముకోవాలి. అట్టి నా బిడ్డను అక్క ఫోన్ చెప్పింది వింటారా మీరేమన్నా? అది కొన్ని తెలిసి తెలియక మాట్లాడుతుంది అన్నప్పుడు మీరు కోపానికి వస్తారా? ఏం తెలిసి తెలియక మాట్లాడుతున్నా మామ. అక్కడ బోర్డు తవ్వితే భగవంతుని కొడుతుంది, ఇల్లు అక్కడ ఉడితే షీపులు పట్టి కొడుతుంది, బట్టలు ఉతికితే నీళ్లు తెచ్చి మీద పోతుంది. గిసంటే అత్త ఎక్కడ చూసినావా మామ? నువ్వు చూస్తలేవా రోజు? నేను పనికి పోతే మీరు ఏం గొడవ పెట్టుకుంటారు? అచ్చాకైతే ఇద్దరు మంచిగా కూర్చుంటారు, మంచిగా తింటారు, తాగుతారు, అన్ని చేస్తారు. అది నేను ఇంటికాడ ఉంటాను. నేను పనికి పోతే మీరు సాయంత్రం వచ్చేవాడు మంచిగా కూడి ఉండేవాడుతుంది, మంచిగా తినవాడుతుంది, రాను పడుతుంది, పెద్దవాడుతుంది. నాకు ఇవన్నీ ఎప్పుడన్నా చెప్పినా బిడ్డ నేను చెప్పకనే పోతే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా నన్ను ఇది చేయబడుతుంది. అదే మామ, నువ్వు పనికి వెళ్ళినప్పుడు నువ్వు చూస్తున్నావా? మొన్న చాయ్ పెట్టిస్తే మంచిగా లేదని మొక్క మీద మారేసింది. చూసినావా ఏసంటుందో? ఏంటి నా మీద సారీ చెప్తాను? ఉంటే చెప్తావో, తీసుకోపో. ఏమనుకుంటారు అసలు? వాళ్ళకుంటారు వచ్చి ఎన్నో మాట్లాడారు తెలుసా? అచ్చిపోయిన వాళ్ళందరూ ఏదో ఒక మాట ఉంటుంది, కోటలు కొట్టాలని అదని ఇదని. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మాకు? నీకేం తెలుసు? ఇంట్లో వెళ్తుంది. నీ తాగబోతు కొడుకు బుద్ధి చెప్పుకోయే. పొద్దుగా తాగుతాడు, పొద్దుగా తాగుతాడు. పిల్లలు కావాలంటే ఏడుకెళ్ళి అవుతారు. నీ కొడుకుదే తప్పే. నువ్వు నాకేం చెప్పకు, పోకపోతే దొరకపో. రేపు పొద్దుగా నా కొడుకు 2 పిల్లలు తీసుకొచ్చి తక్కువ చేసినావా? మరి 10 మందిలో లగ్గం చేసినావు. ఉన్నది ఇల్లు అమ్ముకొని పెట్టాలి. కొంప అమ్మి ఈ లేకుడి కొంపకు నా బిడ్డని ఇచ్చుడే తప్పు. ఈ కొంప పాడుగాను ఉన్నదంతా అమ్ముకొని అది కావాలి. అమ్మ నువ్వు ఏమనుకుంటున్నావు? అమ్మయ్య దరిద్రం పోయింది. అన్నకి మనదే తప్పు చేస్తారు, పెద్దవాళ్ళు అయితే మననే అంటారు. ఇటువంటి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు అంటారు, అట్లా అనద్దు. ఇగో నువ్వు సప్పుడే నాది ఎప్పుడు నా నోరు మూయించడానికి నువ్వు మునగడు అయిపోయినావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక వాళ్ళేమో అట్లా ఊరుకుంటూ పోతారు, నువ్వేమో ఇట్లా నోరు మూయిస్తావు. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. మీ అందరితో మాట్లాడుకుంటుంటా. నీకైతే కొడుకు పోరగా లేరని రందే లేదు. ఏమైనా నన్ను పట్టుకుని ఏడ్చుడు తప్ప. ఇట్లా కాదు కానీ మా అన్నలో 50 బిడ్డ ఉంది. ఆ పోరికి పెళ్ళైందో కాలేదో ఒకసారి అనుకుంటా. అందరికి ఫోన్ చేస్తా. హలో అన్న, మంచిగా ఉన్నావే? మంచిగా ఉన్నాను. మన మీ 50 బిడ్డ ఉండే కదా, పెళ్ళైందా మీకు? కాలే
అయితే ఉంది. అవునా అన్న అయితే 4 రోజులు మా ఇంటికి పంపవా? కొంచెం శాతం అవుతుంది నాకు. సరే పంపుతా, పొద్దుగారికి వస్తుంది ఇంటికి. సరే అన్న పంపు. ఓకే. సాయంత్రం వస్తుందట. అత్తమ్మ అత్తమ్మ వచ్చినవారా? మంచిగా ఉన్నావా? మంచి జరిగింది ప్రయాణం? మంచి జరిగింది. దా బిడ్డ దా పంపిదా. బాగున్నారా మామయ్య? ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు మామయ్య. పాను లోపలికి పోదాం పా. సరే. కోడలు వచ్చింది, దానికి చాయ్ పెట్టాలి, ఇంకేమైనా చేయాలి. స్పందన ఇట్లారా ఒకసారి చెప్పు బిడ్డ, నీకేం కావాలి చెప్పు. చాయ్ తాగుతావా, పాలు తాగుతావా, ఏం తాగుతావు చెప్పు. అవన్నీ ఏం వద్దమ్మా. అరే తాగురా, నా సంతోషం కన్నా తాగు. సరే చాయ్ పోయి. చాయ్ పోయినా దమన మంటంలో పోవాలి. ఏమయ్యా నా కోడలు వచ్చింది, ఏమైనా షీకర్ తీసుకురాపో, ఇంత థమ్స్అప్ ఇప్పుడు దేవన్నా తీసుకురాపో, బయటికి పోయి మంచిగా అండి పెడతా నా కోడలు. తీసుకోండి. అయితే మరి తాగి రాకు మరి. నా దగ్గర పైసలు లేకుండే 200 ఇయ్యి, మరి చికెన్ గిట్లా నా దగ్గర లేవు పైసలు. 200 ఇయ్యి. ఆ ఫోన్ పేలు ఉంటాయి, మా ఉంటాయి, తీసుకురాపో. సరే తీసుకొస్తున్నది. మంచిగా రా. చికెన్ ఎట్లుందిరా? మంచిగా మంచిగా ఉందత్తమ్మ. కారం మసాలా మంచిగా పట్టించినావు. మంచిగా అండినా? మంచిగా వండినావు. అబ్బా అబ్బా, నాకు మస్తు సంతోషమే. అబ్బా నువ్వు వచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడైతే నిమ్మలంగా ఉంది నా మనసు. సరే బిడ్డ పండుగ పొద్దుకి. సరే. అవును కానీ నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, బావ అక్క కనపడతలేరు. అదా బిడ్డ, బావ హైదరాబాద్ పోయిండు. అక్క 15 రోజులు అవగారింటికి వస్తా ఉండత్తా అని పోయింది. అట్లా నువ్వు నా సాయతకు ఉంటావని రమ్మన్నా వాళ్ళకి ఫోన్ చేసి. అవునా? పొద్దున మాట్లాడుకుందాం, పండుకో. ఇక్కడనే పడుకోనా? ఇక్కడ పండుకోరా. సరే అత్తమ్మ. మా తల్లికి ఎంత ఖరాబ్ అవుతుంది. అయ్యో తాగులేదు.